2014 నుంచి 2023 వరకు ఏదైతే తెలంగాణ సర్కార్‌లో, ఏదైతే బీఆర్ సర్కార్‌లో మొత్తానికి చాలా అభివృద్ధి జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా చాలా విశ్వనగరంగా వ్యాప్తి చెందినటువంటి సందర్భం మనం చూసాం. హైదరాబాద్‌కి బ్రాండ్ ఇమేజ్ కూడా వచ్చినటువంటి సందర్భం. ఏదైతే గత 2 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తానికి బ్రాండ్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతూ వస్తుందనేది ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి అంశం. అలాగే ప్రధానంగా ఈరోజు ఏదైతే రాడికల్ సర్వే ఏదైతే సిటీలకు సంబంధించి ఏదైతే 30 సిటీలలో భాగంగా చేసినటువంటి సర్వేకి సంబంధించి తెలంగాణ మొత్తానికి ఏదైతే హైదరాబాద్ నగరం, ముఖ్యంగా హైదరాబాద్ నగరం 18వ స్థానంలో ఉందని చెప్పేసి సర్వే చెప్తున్నటువంటి అంశం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ కూడా సిద్ధంగా ఉన్నాడు. కిరణ్, చెప్పండి, మొత్తానికి ఏదైతే 30 సిటీల జాబితాలో రాడికల్ సర్వే చెప్తున్నటువంటి అంశం ఇది మనం చెప్తుంది కాదు. మొత్తానికి 18th ప్లేస్లో హైదరాబాద్ నగరం ఉందని చెప్తున్నటువంటి సర్వే, దీనికి సంబంధించి మీరేమంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా హైదరాబాద్ అనేది బ్రాండ్ ఇమేజ్ అనేది తగ్గుతూ వస్తోంది. మొత్తంగా 2014 నుంచి 2023 వరకు స్వచ్ఛ హైదరాబాద్లో ఉన్నటువంటి ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ కూడా పూర్తిగా 18వ స్థానానికి పడిపోయింది. ఎక్కడ చూసినా కనీసం రివ్యూ మీటింగ్స్ లేకపోగా పూర్తిగా భూముల కబ్జాలు కావచ్చు, అంతేకాకుండా ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి పూర్తి స్థాయిలో హైదరాబాద్ అంతా కూడా కంపు కొడుతున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అటు రోడ్ల వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా మరమ్మతులు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. మున్సిపల్ శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ఇటు మెట్రో రెండో ఫేజ్ కూడా పూర్తి స్థాయిలో నడవట్లేదు. ఇప్పుడు నడిచేటువంటి మొదటి దశ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అటు ఎల్ఎన్టీ మేము నిర్వహించలేమంటూ కూడా చేతులెత్తేసినటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. అటు ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కూడా పూర్తిగా అదుపు తప్పినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఇటు ఆర్టీసీ బస్సుల అంశం కావచ్చు, మెట్రో రైలు అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్ను స్వచ్ఛ హైదరాబాద్గా మార్చినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు పూర్తి స్థాయిలో చెత్త నగరంగా మార్చినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. పూర్తిగా 18వ స్థానానికి హైదరాబాద్ పడిపోయిందంటే ఎక్కడికక్కడ హైదరాబాద్లో పరిస్థితి ఎంత మేర దారుణాలు వ్యాపించాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇటు గ్లోబల్ సిటీ పేరుతో ఎక్కడా కూడా అక్కడ కనీసం ఒక బిల్డింగ్ లేదు, కనీసమైనటువంటి కట్టడాలు లేవు. అక్కడ గ్లోబల్ సిటీ పేరుతో నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ పైనే దాదాపు 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు తప్ప హైదరాబాద్ పైన కనీసం ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల కాలంలో నిర్వహించలేదు. అయితే ఈ నేపథ్యంలోనే హైదరాబాద్కు సంబంధించినటువంటి అంశంలో కూడా గల్లీలో కూడా పూర్తి స్థాయిలో చెత్త కనీసం తీసుకుపోయినటువంటి జిహెచ్ఎంసీ అంశాలు కావచ్చు, స్వీపింగ్ మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా కనీసం పనిచేయట్లేదు. ఎక్కడికక్కడ చెత్త తరలించేటువంటి ఆటోలు గత ప్రభుత్వంలో ఏడాదికి 4,000 నుంచి 3,000 ఆటోలు ఆ కొత్త ఆటోలను కూడా తీసుకొచ్చి గల్లీలో ఉన్నటువంటి చెత్తను రోడ్లపైన వేయకుండా ఏదైతే డ్రై వేస్ట్ కావచ్చు, వెట్ వేస్ట్ కావచ్చు, వీటన్నిటిని కూడా సపరేట్ చేసి పూర్తిగా వాటి ద్వారా కరెంటు ఉత్పత్తి చేసినటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో కనిపించాయి. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో గత ప్రభుత్వం 2014 నుంచి 23 వరకు 42 ఫ్లైఓవర్లో కనీసం 39 ఫ్లైఓవర్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అందులో ఉన్నటువంటి 5 ఫ్లైఓవర్లను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వమే నిర్మించినటువంటి ఫ్లైఓవర్లను నిర్మించింది తప్ప ఒక ఫ్లైఓవర్కు కనీసం ఒక ఇటుక పెట్టి కట్టినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు. మొత్తంగా హైదరాబాద్లో వచ్చేటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో విశ్వనగరంగా ఉన్నటువంటి హైదరాబాద్కు విదేశాల నుంచి వచ్చేటువంటి కంపెనీలు కూడా ఇప్పటివరకు ఒక కంపెనీ కూడా రాకపోగా ఉన్నటువంటి కంపెనీలు కూడా తరలి వెళ్ళిపోయినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి హైదరాబాద్ పరిస్థితి ఏంటనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని కూడా కనీసం ముందు వేసుకున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు జిల్లాలకు వెళ్ళి అటు ప్రచారాలు చేస్తున్నారు తప్ప హైదరాబాద్ పైన కనీసం అవగాహన లేకుండా తాను చేసినటువంటి వ్యవహారం పట్ల కూడా పూర్తిగా హైదరాబాద్ అనేది 18వ స్థానానికి పడిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇటు ఇండస్ట్రియల్ కనీసం గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రాయితీలు కావచ్చు, 24 గంటల కరెంటు ద్వారా పూర్తిగా పెట్టుబడులన్నీ కూడా వచ్చాయి. ఇటు ఇండస్ట్రీలు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఇండస్ట్రీలన్నీ కూడా ఇటు అవతలకి పంపిస్తామంటూ కూడా కనీసం ఒక అవగాహన లేకపోవడం, ఒక పాలసీ లేకపోవడం, వీటన్నిటిపైన కూడా కేవలం ఆ ఎస్ఆర్ఓ రేటుకు 30% తగ్గించి పూర్తి స్థాయిలో వాటిని అమ్ముకునే విధంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలకు సంబంధించిన అంశంలో కూడా పూర్తి స్థాయిలో అటు ఇండస్ట్రీ పాలసీ కూడా లేకపోవడంతో ఇండస్ట్రీలన్నీ కూడా కుదేలైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా వచ్చేటువంటి కంపెనీలు లేవు, నిరుద్యోగులంతా కూడా రోడ్లెక్కుతా ఉన్నారు. ప్రతి ఒక్క చోట కూడా నిరసన కార్యక్రమాలు అయితే హైదరాబాద్లో వ్యక్తమవుతా ఉన్నాయి. చెత్తను తరలించేటువంటి అంశం కూడా కనిపించకపోవడంతో పూర్తిగా హైదరాబాద్ అంతా కూడా కంపు కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అటు ఢిల్లీలో కావచ్చు, వివిధ దేశాల్లో కూడా ఇక్కడ హైదరాబాద్కు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి చెత్త తరలింపు కావచ్చు, రోడ్లపైన చెత్త వేయకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో స్వచ్ఛ టాయిలెట్లు కూడా ఏర్పాటు చేసి పూర్తిగా హైదరాబాద్ను విశ్వనగరంగా నిలబెట్టినటువంటి
ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా వీటన్నిటిపైన విస్మరించి ఎక్కడికక్కడ పైసలు దండుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు అయితే బయటపడతా ఉన్నాయి. ఈ ఒక సంస్థ నిర్వహించినటువంటి సర్వే కారణంగా ప్రస్తుతం హైదరాబాద్ ఇమేజ్ ఎంత మేర దెబ్బతీసిందని మనం అర్థం చేసుకోవచ్చు. 18వ స్థానానికి పడిపోయిందంటే హైదరాబాద్ రాబోయేటువంటి రోజుల్లో మరింత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. సురేష్, మనం చూసుకుంటున్నాం ఏదైతే ప్రధానంగా ఏదైతే ఉన్న సిటీని వదిలేసి ఏదైతే ఫ్యూచర్ సిటీ అక్కడ ఏమీ లేని చోటుగా సిటీకి సంబంధించి ప్రస్తావన తీసుకొస్తున్నారో, ప్రధానంగా ఏదైతే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళకి ఏదైతే తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి ఏం చూపించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏంటి అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి అసలు ఇప్పుడు? 2 సంవత్సరాల నుంచి తెలంగాణను కనీసం పట్టించుకున్నటువంటి సీఎం రేవంత్ ఉన్నటువంటి ఫ్లాట్ల యజమానులతో కావచ్చు, పొలాల యజమానులతో, పూర్తిగా భూదారులతో ఎక్కడికక్కడ రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళని బెదిరించి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా తీసుకొని గ్లోబల్ సమ్మిట్ను ఏర్పాటు చేస్తారు. దాదాపు 4-5 రోజుల పాటు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని కూడా చెప్పారు. కనీసం 2 సంవత్సరాల నుంచి ఏం చేశామో చెప్పుకునేటువంటి అవసరం లేకుండా 2047కు రైజింగ్ నెంబర్ 1 అంటూ కూడా చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సర్పంచ్ ఎన్నికలకు జిల్లాలకు తిరుగుతున్నారు తప్ప హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి కనీసం సమీక్ష కూడా చేయట్లేదు. అక్కడ కనీసం ఒక భవనం లేనటువంటి ప్రాంతంలో తీసుకెళ్లి గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఫ్యూచర్ సిటీ అంటూ కూడా తాను చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఆ వెనక్కి తగ్గేటువంటి అవకాశాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తున్నాము, ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తున్నామంటూ కూడా చెప్పారు. కానీ బడేబాయ్ చోటేబాయ్ తరహాలోనే ఈ ప్రయత్నాలన్నీ కూడా కొనసాగుతున్నాయంటూ కూడా ఇటు విపక్ష పార్టీలన్నీ కూడా ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో హైదరాబాద్ ఇమేజ్ కూడా పూర్తిగా తగ్గేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అటు ఫ్యూచర్ సిటీలో నిర్వహించేటువంటి ఆ అంశాన్నే ముందు వేసుకుంటున్నారు తప్ప హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్కు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన కనీసం పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. కిరణ్, ముఖ్యంగా చూసుకుంటున్నాం ప్రధానంగా ఆల్రెడీ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ పేరుతో జరుగుతున్నటువంటి విషయాలు ఏంటి, అసలు వాళ్ళకి ఏం చూపిద్దాం అనుకుంటున్నారు, ఏంటంటే ఈ సమావేశాలు కూడా ఎక్కడ కూడా సిటీలో జరగని పరిస్థితి కనబడుతుంది. ఏదో సిటీ అవుట్స్కట్లో ఎక్కడో పెడుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రధానంగా వచ్చిన వాళ్ళకు హైదరాబాద్ సిటీ ఎలా ఉంది అని చెప్పేసి తెలియకూడదనే ఈ ఉద్దేశంతో, దురుద్దేశంతో ఇలా చేస్తున్నారు అనుకోవాలా? ఖచ్చితంగా సురేష్, ఎందుకంటే హైదరాబాద్లో చూయించుకునేందుకు, తాను చేసింది చెప్పుకునేందుకు ఏదీ లేకపోవడంతో ఎక్కడ ఊరవతల ఉన్నటువంటి ఏదైతే హైదరాబాద్కు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల్లో గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ హంగు ఆర్భాటాలు, ఒక పెద్ద ఎత్తున షామియానాలు ఏర్పాటు చేసి, రూఫ్ టాప్లను ఏర్పాటు చేసి అక్కడ కలర్ లైటింగ్స్తో ఒక ప్రపంచ స్థాయి నిర్మాణాలను చూపిస్తున్నట్టుగా పూర్తి స్థాయిలో ఇక్కడ హైదరాబాద్లో చెప్పుకునేటువంటి, చూయించుకునేటువంటి ఒక్క అంశం కూడా లేకపోవడంతో ఆ సిటీ శివారు ప్రాంతాల్లో ఈ గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ తాను ఏం చెప్తారు, అసలు హైదరాబాద్ కావచ్చు, తెలంగాణకు 2 సంవత్సరాల నుంచి ఏం చేశారనే అంశాలపైన కూడా చెప్పేటువంటి అవకాశాలు లేకపోవడంతోనే ఆ సిటీ అవతల ఉన్నటువంటి శివారు ప్రాంతాల్లోనే గ్లోబల్ సమ్మిట్ను నిర్వహిస్తున్నారనే వాదనలు కూడా, ఆరోపణలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి.